తెనాలి రామకృష్ణ కథలు. తెనాలి రామకృష్ణ గారి కథలు తెలివితేటలు, హాస్యం మరియు మేధస్సుతో నిండినవిగా ఉంటాయి. ఈ కథలు రాజు, మంత్రులు, సామాన్య ప్రజలు మరియు తెనాలి రామకృష్ణ మధ్య జరిగే ఆసక్తికర సంఘటనలను చూపిస్తాయి. ఈరోజు ఈ వీడియోలో మనం మరో మంచి ఆసక్తికర కథ గురించి తెలుసుకుందాం. కథను ఆరంభించడానికి ముందు శృతిలయలు ఛానల్లోకి అందరికీ స్వాగతం. శృతిలయలు భక్తి, పురాణ గాథలు మరియు శాస్త్రీయ సాహిత్యాన్ని అందించే తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో హిందూ పురాణాలు, మహాభారతం, రామాయణం, శివపురాణం, విష్ణు పురాణం, భాగవతం వంటి మహత్తర ఇతిహాసాలతో పాటు తెనాలి రామకృష్ణ కథలు, చందమామ కథలు లాంటి సద్గుణాల పాఠాలను అందించే కథలతో పాటు సౌందర్యలహరి, ఇలా సంభాషణ శైలిలో అందమైన వాచకంతో శృతిలయలు ప్రతి ఒక్కరికి సనాతన ధర్మం, భక్తి మార్గం, జ్ఞానసారం వినిపించే అపూర్వమైన ప్లాట్ఫామ్. పౌరాణిక, ఆధ్యాత్మిక, సాంప్రదాయక కథలు వినిపించే ఈ ఛానల్ను అనుసరించి తెలుగు భక్తి కథల సౌందర్యాన్ని ఆస్వాదించండి. ఇంకా ఆలస్యం చేయకుండా కథ మొదలు పెడదామా? కథ పేరు విలువలేని వజ్రం. ఒకనాడు శ్రీకృష్ణదేవరాయల దర్శనానికై సామంతరాజు వచ్చాడు. తన చేతిలోని సంచిని రాయలవారి చేతికిచ్చి, ఇది ఒక వజ్రం, దీని విలువెంతో మీ రాజ్యంలోని నిపుణులతో పరీక్షించి నాకు తెలపండి. మా రాజ్యంలో దీని విలువను కనిపెట్టే నిపుణులు ఎవరూ లేరు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వజ్రాన్ని చూద్దామని సంచి విప్పిన రాజుకు కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో తలతలా మెరుస్తున్న వస్తువు కనపడింది. అంతే, దాని విలువను బేరీజు వేయాల్సిందిగా రాజ్యంలోని నిపుణులందరినీ కోరాడు. అందరూ ఆ పనిలో నిమగ్నమయ్యారు. కాని వారికి ఎంతకీ దాని విలువ ఎంతో తెలియలేదు. ఆ వజ్రం విలువ తెలుసుకోవడానికి నిపుణులు తమ పరిజ్ఞానాన్ని అంతటినీ ఉపయోగించారు. పురాతన పుస్తకాలు, వజ్రాలు, రత్నాలకు సంబంధించిన తాళపత్రాలు వెతికారు. కాని వారి శ్రమ ఫలించలేదు. దాని విలువ లెక్క కట్టడం ఎవరి వల్ల కాలేదు. కాని అందరూ కలిసి 1,00,000 వరహాలకు తక్కువ ఉండదని తేల్చేశారు. దాంతో శ్రీకృష్ణదేవరాయలు ఆ వజ్రాన్ని తీసుకువచ్చి సభికుల ముందు పెట్టి, ఈ వజ్రం విలువ ఖచ్చితంగా బేరీజు వేసిన వారికి 10,000 వరహాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. సభికులెవ్వరూ ధైర్యం చేయకపోగా నిపుణులంతా తలలు వేలాడేసుకున్నారు. అంతలోనే ప్రవేశించిన రామలింగడు రాజుగారి ప్రకటన విని, ఓస్, అదెంత పని అనుకుంటూ ముందుకు నడిచి, రాజా, ఇది వెలకట్టలేని రాయి అని రాజుగారితో దాన్ని తీసుకొని తన ఛాతి వద్ద పెట్టుకొని కొద్దిసేపు అలాగే ఉంచాడు. రామలింగ, ఏం చేస్తున్నావు? సున్నితంగా మందలించాడు రాజు. ప్రభు, నేను నా మనస్సు అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నాను అని చెప్పాడు రామలింగడు. రాజా, ఇది ఒక విలువలేని రాయి తేల్చేశాడు రామలింగడు. రామలింగ, ఇది విలువలేని రాయి అని నిరూపించు, లేదా సభకు క్షమాపణలు చెప్పు, మరోసారి మందలించాడు రాజు. సరే రాజా అంటూ రాజుతో సహా సభికులందర్నీ ఒక చీకటి గదిలోకి తీసుకెళ్లి తలుపులు మూసి చీకటిగా చేసి ఆ రాయిని ఒక బల్లపై ఉంచాడు రామలింగడు. రాజా, మీరు ఇందాకటి నుంచి చెప్తున్న వజ్రం ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం అన్నాడు రామలింగడు. రాజుతో సహా ఎవరూ ఆ రాయి ఎక్కడుందో కనిపెట్టలేకపోగా రామలింగడు, అది మీ ముందున్న బల్లపైనే ఉంది. వజ్రం అయితే చీకట్లోనూ మెరుస్తుంది కదా. నేను ఇందాక ఆ వజ్రాన్ని నా చొక్కా లోపల పెట్టుకొని వెలుతురు కనపడుతుందో ఏమో అని గమనించాను అని అసలు విషయం చెప్పాడు రామలింగడు. ఆ రాయి వజ్రం కాదని నిరూపించి 10,000 వరహాలు గెలుచుకున్నాడు తెనాలి రామలింగడు. ఈ కథ ద్వారా మనం సమయస్ఫూర్తిగా ఆలోచించడం నేర్చుకోవాలి. ఇది ఇవాల్టి కథ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.